వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్ పోర్టల్. ఇండియన్ ఆర్మీ నుండి ఒక లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఎన్సీసీ స్పెషల్ ఇంటర్వ్యూ ద్వారా క్యాండిడేట్స్ ని సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఏపీ, తెలంగాణ మేల్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఎవరికైతే ఆర్మీలో ఇంట్రెస్ట్ ఉంటుందో, ముఖ్యంగా ఎన్సీసీ సర్టిఫికేషన్ ఉన్న వారంతా కూడా మీరు అప్లై చేసుకోండి. నార్మల్ క్యాండిడేట్స్ పోల్చుకుంటే మీకు కాంపిటీషన్ అనేది తక్కువగా ఉంటుంది ఇప్పుడు. సో ఈ విధంగా అప్లై చేసుకోవాలి. ఎడ్యుకేషన్ సంబంధించిన క్వాలిఫికేషన్ వివరాలు ఇప్పుడు 1 by 1 చూద్దాం. అక్టోబర్ 2021 ఈ కోర్స్ అనేది స్టార్ట్ అవబోతుంది. ట్రైనింగ్ వచ్చి చెన్నైలో ఉంటుంది. ఇది ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ చెన్నై. 50th కోర్స్ ఇది. ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్. మేల్ ఫీమేల్ అన్మ్యారీడ్ అయి ఉండాలి. ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఏపీ, తెలంగాణ ఎలిజిబిలిటీ ఉంది. ఏజ్ లిమిట్స్ ఇక మనకి 2 డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వడం జరిగింది. సో వీటి మధ్యన మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ అవుతుంది మీరు చెక్ చేసుకోవాలి. 19 నుంచి 25 years వరకు. కట్ ఆఫ్ డేట్ వచ్చి 1 July 2021. ఇంపార్టెంట్ డేట్స్: 15th July ఆఫ్టర్నూన్ 3 PM వరకు మీరు ఆన్లైన్ అప్లై చేయడానికి అవకాశం ఉంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వివరాలు చూద్దాం. ఎన్సీసీ సి సర్టిఫికేట్ సంబంధించిన హాలిడేస్కి ముఖ్యంగా మీరు డిగ్రీ పాస్ అయి ఉండాలి. అది 3 years 4 years అనేది నేను మెన్షన్ చేయలేదు. ఎవరైనా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. కాకపోతే మినిమం 50% మార్క్స్ అనేవి వచ్చి ఉండాలి. డిసిప్లిన్స్ కూడా మెన్షన్ చేయలేదు. జస్ట్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి మీరు డిగ్రీ పాస్ అయి ఉండాలి. ఫైనల్ ఇయర్ వరకు కూడా అవకాశం కల్పించారు. మీరు ఇప్పటి వరకు 2nd year లేకపోతే 3rd year మీకు ఇప్పటివరకు జరిగిన ఎగ్జామినేషన్స్లో ఆ 50% మార్క్స్ ఉంటే మీకు కూడా ఎలిజిబిలిటీ ఉంది. సర్టిఫికేషన్ మీరు పాస్ అయినట్టు చూపించడానికి మీకంటూ కొంత సమయం అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ అదర్ క్వాలిఫికేషన్. మీరు 2 years 3 years ఎన్సీసీలో మీరు సీనియర్ డివిజన్ వింగ్లో మీరు సర్వ్ చేసి ఉండాలి. అదొక మెయిన్ క్వాలిఫికేషన్. తర్వాత సర్టిఫికేషన్. ఎన్సీసీ సి సర్టిఫికేషన్ ఎగ్జామ్లో మీరు మినిమం బి గ్రేడ్ అనేది పాస్ అయి ఉండాలి. సో ఇవి ఎడ్యుకేషన్ సంబంధించిన క్వాలిఫికేషన్ వివరాలు. వేకెన్సీస్: మెన్ కేటగిరీలో 50 ఉన్నాయి. ఉమెన్ కేటగిరీలో 5 వేకెన్సీస్. ఎన్నులు పనిచేయవచ్చు అంటే మినిమం 14 years. అంటే స్టార్టింగ్లో మీకు 10 years పాటు ఉంటుంది. ఆ తర్వాత ఇంకొక 4 years. టోటల్ 14 years పాటు మీకు ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉండి మీకు ఆ పోస్ట్ అక్కడ ఇంకా ఎలిజిబిలిటీ ఉంటే కనుక మీరు పర్మనెంట్ కమిషన్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ట్రైనింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, మీరు వర్క్ చేసిన టోటల్ ఆ బేసిక్ ఇన్ఫర్మేషన్ అన్ని చెక్ చేసుకుని పర్మనెంట్ చేయడం కూడా అవకాశం ఉంటుంది. సో అది క్యాండిడేట్కి ఇంట్రెస్ట్ మీద ఆధారపడి ఉంటుంది. అప్పటికి వేకెన్సీస్ ఉంటే కనుక కన్సిడర్ చేస్తారు. సో మినిమం అయితే మీకు ప్రజెంట్ 14 years పాటు డ్యూరేషన్ అనేది ఉంటుంది ఆర్మీలో. ట్రైనింగ్ సెలెక్ట్ అయిన వారికి 49 weeks ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ చెన్నైలో ఉంటుంది. వన్స్ మీరు ట్రైనింగ్ పూర్తి చేసుకున్న తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ డిఫెన్స్ మేనేజ్మెంట్ అండ్ స్ట్రాటజిక్ స్టడీస్ అని చెప్పేసి ఒక డిప్లొమా మీకు ఇవ్వడం జరుగుతుంది. అది కూడా యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్ నుంచి. నెక్స్ట్ పే స్కేల్ ఎలా ఉంటుంది. స్టార్టింగ్లో మీకు లెఫ్టినెంట్ హోదాలో జాబ్లో తీసుకోవడం జరుగుతుంది. వన్స్ ఆ ర్యాంక్ పెరిగే కొలది మీకు పే స్కేల్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. దీంతో పాటుగా ఇతర అలవెన్స్లు కూడా ఉంటాయి. స్టార్టింగ్ మీకు లెవెల్ 10 అంటే 56,000 మీకు పే స్కేల్ స్టార్ట్ అవుతుంది. దానికి పాటు ఇతర అలవెన్స్లు కూడా ఉంటాయి. సెలక్షన్ ప్రాసెస్. సో మీకు ఎడ్యుకేషన్ వచ్చిన మార్క్స్ ఆధారంగా ముందు క్యాండిడేట్స్ సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఒక కట్ ఆఫ్ అనేది పెడతారు. కట్ ఆఫ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళని షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత వాళ్ళకి ఈమెయిల్ వెళ్తుంది. వాళ్ళందరూ వెబ్సైట్లో లాగిన్ అయ్యి మీరు అంటే ఆర్మీ సంబంధించిన వెబ్సైట్కి లాగిన్ అయ్యి ఎస్ఎస్బి ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ ఇంటర్వ్యూకి మీకు డేట్స్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సెంటర్స్ ఉంటాయి అనమాట. ఇండియాలో 4 centers అంటే అలహాబాద్, భోపాల్, బెంగళూరు అండ్ కపూర్తలా, పంజాబ్. ఇవి సెంటర్స్. మీకు ఏ రోజున ఇంటర్వ్యూ కావాలో సెలెక్ట్ చేసుకోవాలి. సో మీరు ఫస్ట్ టైం ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేవారంటే వాళ్ళకి ట్రావెల్ ఎవిడెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు ఈమెయిల్ సబ్మిట్ చేసుకోవచ్చు మీకు ఒరిజినల్ టికెట్స్ని చూపించి. సో ఇంటర్వ్యూ ఏంటంటే ఒక స్టేజ్ 1, స్టేజ్ 2 అని చెప్పేసి ఉంటుంది. ఒక సైకలాజికల్ టెస్ట్ అవ్వచ్చు, గ్రూప్ టాస్క్ కానీ, ఒక మిలిటరీ యాప్ట్యూడ్, ఈ టైప్ ఎగ్జామినేషన్స్ అంతా కనెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. 5 days డ్యూరేషన్ ఇది. సో మీరు స్టేజ్ 1 కంప్లీట్ చేస్తేనే మిమ్మల్ని స్టేజ్ 2కి ఎలా చేస్తారు, అసలు ఈ ఎస్ఎస్బి ఇంటర్వ్యూ ఏమిటి, అందులో ఎటువంటి స్టేజెస్ ఉంటాయి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, దానికి సంబంధించిన బుక్స్ ఏమైనా ఉన్నాయా, ఆ పూర్తి సంబంధించిన లింక్స్ నేను డిస్క్రిప్షన్ ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్నవారు అసలు బుక్స్ మీరు ఒకసారి చూడండి. మీకు నియరెస్ట్ బుక్ స్టాల్లో కూడా దొరికే అవకాశం ఉంటుంది. సో అంతా క్లియర్ అయితే ఫైనల్గా మెడికల్ ఎగ్జామినేషన్ కనెక్ట్ చేస్తారు. ఆ తర్వాత ఆల్ ఇండియా ఫైనల్ మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఇది అఫీషియల్ వెబ్సైట్ joinindianarmy.nec.in. పేజ్ నెంబర్ 8లో మీకు పూర్తి సమాచారం ఉంటుంది. అంటే ఏ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. ఈ ఆర్మీ సంబంధించి డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. అంటే రిక్రూట్మెంట్ ర్యాలీ జరుగుతుంది. 10th సంబంధించిన క్వాలిఫికేషన్ ఉండవచ్చు, ఇంజనీరింగ్ క్వాలిఫికేషన్, హైయర్ క్వాలిఫికేషన్ ఉండవచ్చు. సో పర్టికులర్గా మీరు ఏ వెబ్సైట్ ఓపెన్ చేయాలి, ఏ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత ఎటువంటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి పూర్తి సమాచారం ఉంది. అప్లై చేసేవారంతా ముందుగా మీరు
ఈ నోటిఫికేషన్ పేజ్ నెంబర్ 8 హౌ టు అప్లై సెక్షన్ పూర్తిగా చెక్ చేసి అప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ చేయండి. సో మీకు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి తర్వాత పూర్తి ఇందులో ఉంటుంది మీకు టోటల్గా. ఇది ఫ్రెండ్స్ మనకి ఇండియన్ ఆర్మీకి సంబంధించిన ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఆసక్తి ఉన్న వారు ఆన్లైన్ అప్లై చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా ఎన్సీసీ సంబంధించిన సర్టిఫికేషన్ ఎవరికైనా ఉంటే వారికి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. లేటెస్ట్ జాబ్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ వీడియోస్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.